తెలంగాణలో మీడియా హౌజుల పేరు మీద స్లాటర్ హౌజులను ప్రారంభించారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో, కనీసం స్లాటర్ హౌజ్లోనైనా కేవలం గొంతు కోసి తోలుదిస్తారు పశువులకు, కానీ అంతకు మించి దుర్మార్గంగా కీమా కొట్టిన పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, మా ఇతర బీఆర్ఎస్ నాయకుల పైన దుర్మార్గమైన హేయమైన దాడికి పాల్పడుతున్నారు. ఇది అనుకోకుండా జరిగిందో, కేవలం మీడియా సెన్సేషన్ కొరకు, లేదా వాళ్ళ ఛానల్లో వాళ్ళ పత్రికనో ఫేమస్ చేసుకోవడం కొరకు, చర్చలు పెట్టుకోవడం కొరకు చేస్తున్నాయి కావు. ఒక పథకం ప్రకారమే కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన కక్ష తీర్చుకోవాలన్న పద్ధతుల్లో మా మానసిక స్థితిని దెబ్బతీయాలని, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపించాలని, కేసీఆర్ గారు సాధించిన విజయాల్ని కనపడకుండా చేయాలని, వాళ్ళ వైఫల్యాల్ని దేశంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, పక్క రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు, కేసీఆర్కు మళ్ళీ ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది, ప్రజలు ఉవ్వెత్తున కదులుతున్నారు, కేసీఆర్ మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా లేచి వస్తున్నాడు, కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక కుట్రపూరితమైన పద్ధతుల్లో ఈ దాడి చేస్తూ ఉన్నారు.